వాటి గురించి నాకు అనవసరం అండి. చంద్రబాబు నాయుడు గారి గురించి అది చెప్తాను. బాగుందండి, చెప్పుకోలేము ఈ పరిపాలన గురించి. మంచి అని చెప్పుకోలేనంత పరిపాలన ఉంది. బాగుంది, చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారిది. ప్రజలు చాలా కోల్పోయారు 5 సంవత్సరాల నుంచి పరిపాలనలో. ఎందుకంటే ఇంత మంచి ముఖ్యమంత్రి మేము కోల్పోయామని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అదే 5 సంవత్సరాల నుంచి ఇవన్నీ ఏమైపోయినాయి, మాకు ఇవన్నీ అందలేదు. ఇంత మంచి ముఖ్యమంత్రిని మేము కోల్పోయి 5 సంవత్సరాలు ఈ జగన్ నమ్ముకొని ఉన్నందుకు మాకు మొత్తం కోల్పోయామని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. చెప్పాకండి, పవన్ కళ్యాణ్కి ఏమండి బంగారపు ముద్దు బిడ్డ అయితే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, అదే డిప్యూటీ సీఎం. లోకేష్ గారికి ఏమండి బంగారపు కొండ అవుతుంది. అది ఒక బంగారపు కొండ, ఇది ఒక బంగారపు ఇది. లోకేష్ బాబుకి వంక పెడతానికి లేదు. పప్పు సొద్ద అన్నారు. ఆ పప్పు సొద్ద ఇప్పుడు నిధుల కోసం వెళ్ళి నిధులు దాటం కానీ, మంచి అయినా చెడైనా ఆంధ్ర రాష్ట్రం బాగు చేయడానికి కానీ, పేదవాళ్ళకు వర్గానికి మంచి చేయడానికి కానీ లోకేష్ బాబు ఇప్పుడు పనిచేస్తున్నారు. జై తెలుగుదేశం అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. వైసీపీ వాళ్ళంటే తంతారేమోనని ఇప్పుడు జై తెలుగుదేశం అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. సిగ్గులేదు రామ్ గోపాల్ వర్మ? మొన్నటిదాకా ఆ పేరు చెప్పుకొని బతికి ఇప్పుడు మరి జై తెలుగుదేశం అంటానికి సిగ్గు అనిపించట్లా నీకు? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అంటానికి మా దగ్గరికి వస్తే మేమే నిన్ను తన్ని తగలేస్తాం మళ్ళీ.